హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒక లుక్ వేసుకొని బతుకమ్మల సైడు ఫస్ట్ అయితే కొద్దిసేపు డాన్సింగ్ అయిపోయిన తర్వాత ప్రైజింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేసిర్రు అనమాట. సార్ వెళ్ళిపోతారనేసి ఫస్ట్ అయితే ఇట్లా వేసిర్రు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బతుకమ్మ ఎవరిదైతే బాగున్నదో వాళ్ళు వచ్చి ఫోటో దిగి ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోయినారనమాట. ఇది జడ వేసి అమ్మవారి ఫేస్ పెట్టి వేసిర్రు. నెక్స్ట్ స్క్వేర్ షేప్ చేసిర్రు. ఇంకొకరేమో విగ్ ఇట్లా లీవ్ చేసి అమ్మవారి ఫేస్ పెట్టి చేసిర్రు. దాని తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు, మామూలు వేయరు అనమాట. ఎవరికి ఏ స్టెప్ వస్తే అది వేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ పెద్ద గ్రూప్గా జాయిన్ అయ్యి చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా. పెద్ద గ్రౌండ్, అందులోటి చాలామంది అనమాట. ఇక్కడ 5 డేస్కి ఎందుకు ఇంకా పెద్ద బతుకమ్మ చేస్తారు, లాస్ట్ డే చేస్తారంటే పిల్లల స్కూల్కి హాలిడేస్ వస్తాయి కదా దసరాకి. అంటే ఎక్కువ వస్తాయి కదా, ఇంకా అందరూ అంటే దసరా అనేది మంచిగా చేసుకుంటారు కదా, బతుకమ్మ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ముందు అట్లా స్కూల్ హాలిడేస్ రాగానే వెళ్ళిపోతారు అనేసి ఉండరు కదా. మళ్ళీ ఇక్కడ ఇంకా 9 డేస్ కూడా చేయరు అని ఇంకా లాస్ట్ డే చేస్తారు అన్నమాట. 5 డేస్కి మాకు ఇక్కడ పూలు కూడా ఫ్రీగానే ఇస్తారు సార్ వాళ్ళు. ఆ ఇచ్చిన పూలు కాకుండా ఇంకా ఇట్లా పెద్దగా చేయాలి అనుకుంటే ఇంకా తీసుకొని కొనుక్కొని ఇంకా కొందరేమో దొరికిన దగ్గర తీసుకొని వచ్చి ఇట్లా పెద్దగా చేస్తారు. చూసారా, ఇట్లా విగ్ ఇట్లా వేలాడదీసారు అంటే లీవ్ చేసారు. కొందరేమో ఇక్కడ మధ్యలో అమ్మవారి ఫేస్ పెట్టి దానిపైన పెట్టిరు అనమాట. అంటే కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకి ఫస్ట్ యూజ్ అవుతుంది అనేసి కొంచెం ఇట్లా చూపిస్తుంది అనమాట. అంటే సరిగ్గా కనపడట్లేదులేండి. సో ఇట్లా చేసారు అనమాట. టోటల్గా అమ్మవారి ఫేసులు పెట్టి ఎక్కువ చేసారు అనమాట ఈ ఇయర్. వీళ్ళేమో చూసిరా, వీళ్ళు వైలెట్ కలర్ శారీ కట్టుకున్నారు. బాగా అనిపించింది. సార్ కూడా బాగా ఉంది, మంచిగా చేసారు ఈ ఇయర్ అన్నారు. ఈసారి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్నారు. కానీ అందరం ఒకేసారి కట్టుకుందాము అని అందరికీ చెప్తే బాగుండు అనిపించింది. సేమ్ శారీ కాకపోయినా అట్లీస్ట్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టయినా కట్టుకునేటోళ్ళు కదా. ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసి ఒక గ్రూప్గా జాయిన్ అయినప్పుడు ఇట్లా ఎవరికైనా చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది అనిపించింది. నాకైతే అట్లా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఉండొద్దు అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అరే వీళ్ళు కట్టుకొని ఎందుకు అందరినీ సపరేట్గా అట్లా అంటే వాళ్ళేమో అనుకుంటారు కావచ్చు, బట్ అందరికీ చెప్తే కొంచెం మ్యాచ్ అయ్యేటట్టయినా కట్టుకునేటోళ్ళు కదా. అట్లనే అనిపించింది అనమాట. ఇప్పుడు డ్యాన్స్ స్టాప్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అందరికీ ఒకే స్టెప్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ వేస్తారనమాట. ఎవరికి వచ్చిన స్టెప్ వాళ్ళు వేస్తూనే ఉంటారు, అస్సలు ఆగేదిలే తగ్గేదిలే అన్నట్టు వేస్తారనమాట. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనమాట. ఎట్లా ఉందో చెప్పండి, అండ్ నా వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉందో చెప్పండి. ఇది మా కిన్ను అనమాట, బుడ్డది. మేమైతే సింపుల్గానే రెడీ చేయించినాము, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటాయి కోల్డ్. యాక్చువల్లీ వర్షాలు వస్తున్నాయి కదా, అట్లా కొంచెం ఇది అయిపోయిందనమాట. ఇక కొద్దిసేపు చూసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము, బట్ వెళ్ళాలనిపించలే కొద్దిసేపు. ఇక మళ్ళీ ఉండదు కదా, నెక్స్ట్ ఇయర్ కదా అనేసి చాలాసేపే ఉన్నాము, ఒక 11 వరకు ఉన్నాము. వీడు మా చిన్నోడు అనమాట. వీడి ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. వీడే కాదు, చిన్నపిల్లలందరిది ఇట్లా ఉంటుంది కదా. సో వీడైతే ఫుల్ వేస్తాడనమాట. వినాయక చవితికి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో అన్నయ్య వాళ్ళు కూడా బాగా వేసిరనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియో. ఇంకా చూసిరా జెన్సీగా మామూలు ఇయర్ సాంగ్స్ పెట్టుకుని డీజే సాంగ్స్ అనమాట ఇవి. ఇది బతుకమ్మల దగ్గర కాకుండా కొంచెం సైడ్కి డివైడ్ అయితే